జనసేన పార్టీ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించడం కోసం జనసేన పార్టీ పెట్టడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నెరవేర్చకపోతే ప్రజలు ప్రభుత్వం కాలర్ పట్టుకొని అడిగే ధైర్యాన్ని కల్పించడం కోసం జనసేన పార్టీ పెట్టడం జరిగిందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అధికార పార్టీగా ఉంది కాబట్టి జనసేన పార్టీ చేస్తుంది ఏంటంటే మత రాజకీయాలు చేస్తుంది, కుల రాజకీయాలు చేస్తుంది, ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక పార్టీ అధినేతగా చేయాల్సిన స్టేట్మెంట్ కాదు, ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అసలే కాదు. పార్టీ అధినేతకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని, అన్ని మతాలని కలుపుకొని వెళ్ళే ఆలోచన పార్టీ అధినేతకు ఉండాలి. ఇది పవన్ కళ్యాణ్ గారిలో లోపించడం జరిగింది. దయచేసి దాన్ని మార్చుకోవాల్సిందిగా నా మాట. అదే రకంగా ఈరోజు తిరుపతి లడ్డు కోసం మాట్లాడుతున్నాను. తిరుపతి లడ్డు ఒక ప్రాంతానికో, ఒక మండలానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో సంబంధించింది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక పవిత్రమైన ప్రసాదం, పవిత్రమైన ఆలోచన, ఒక పవిత్రమైన దేవుని సన్నిధి. అటువంటి ప్రసాదంలో కల్తీ జరిగిందని ఎవరో చెప్తే, ఎవరో ఇచ్చే స్టేట్మెంట్ మీరు తెలియకుండా చదవడం చాలా తప్పు. ఈరోజు మీరు చేసిన ఈ స్టేట్మెంట్ వల్ల ప్రజల్లో, అందులోనూ హైందవుల్లో విపరీతమైన వ్యతిరేకత జనసేనలో వచ్చింది. దయచేసి ఈ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా నా హృదయపూర్వక మనవి. లేదనుకుంటే దానిపైన పూర్తిగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది.